ఈరోజు మీరు చూడండి, బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని అడుగుతారు. బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డలు మనకు వేదన కూర్చుంటున్నారా లేదా? సున్నీతో చంపేసిందంట వాళ్ళ అమ్మని. మీరు చూసారు లేదా వార్త? సున్నీతో చంపేసింది. ఎందుకు చంపేట? గాలి కోసం చంపేసిందంట. నేను అవుతున్నాను, గుండెల మీద ఎగురు తన్నుతున్నారు కొడుకులు, కూతుర్లు ఎదిరిస్తున్నారు. వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి 18 సంవత్సరాలు దాటితే మా ప్రేమ కట్టొచ్చారంటే మీ మీద కేసులు పెడతామంటారు. కొడుకులు కూతుర్లో కలో మెతుకులు తిని రూపాయి దాసి ఎండకి వానకి తడిసి వీళ్ళకి లంకంత కొంపలు కొడితే వాళ్ళు ఎదిగి కోడలు అల్లుడు కోలడు కొడుకు కలిసి అందులో కూర్చొని చివరికి వీళ్ళకి మంచం ఎక్కడేస్తారు చెప్పిన? బాత్రూమ్ పక్కనే వేస్తారు. వీళ్ళకి మంచం ఎక్కడేస్తారు చెప్పిన? చెట్టు కింద వేస్తారు. వీళ్ళ లోపల ఉన్నందుకట ఇల్లు వాసన వచ్చేస్తుంది. అందుకట కోడలు వచ్చి బయటికి పంపితే సిగ్గులేని ఎదవ సన్నాసిగాడు తల్లిని బయటికి పంపాడట. పంపేలే నడుతాను ఇంతమంది తల్లుల్ని. నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది, తల్లిని తండ్రిని బయటికి పంపామంటే ఆ తండ్రిని నడవలేని తండ్రిని ఇలా కర్ర పట్టుకుని నడుస్తుంటే ఆ తండ్రిని నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ లో తెలిసిపోయాడు వాడు. ఎక్కడున్న కూతురికి తెలిస్తే ఆ కూతురి పరుగు పరొచ్చి గల్లుమనే 70 సంవత్సరాల వృద్ధుడు ఆ రోడ్డు మీద నిలబడి ఎడుతుంటే అందరికీ జాలిస్తుంది. మరి ఆ ఎదవకి జాలి లేదు. అందరికీ జాలిస్తుంది. ఆ కన్నోడికి, ఆ కని ఎవరైతే ఉన్నాడో ఆ కొడుకుకి జాలి అవ్వలేదు. Download ShareChat.